శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫాటా. మేము ఏదైతే రూమ్లో స్టే చేసామని చెప్పాను కదా, ఆ రోజు రూమ్ అలానే వదిలిపెట్టి మేము దర్శనంకి వెళ్ళేయమని చెప్పాను కదా. అక్కడనే దర్శనంలోనే మాకు 2 days పట్టింది అనమాట. ఒక రోజేమో వెళ్తే నైట్ 6 అయింది, 2 kilometers బిఫోర్ అక్కడనే ఉన్నాము. ఇంకా అక్కడనే స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని కిందికి నడిచి వచ్చే వరకు 2 అయింది. రాగానే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎలా అంటే బ్లాగ్ చేసే పరిస్థితిలో కూడా నేను లేను, అందుకే నేను కేదార్నాథ్లో కూడా బ్లాగ్ చేయలేదు. ఏదో నాతో అయినంత వరకు అయితే తీసాను అనమాట. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఫుల్ ఇంకా నిద్ర కూడా సరిగ్గా లేదు. అది అయిపోయింది. ఎనీవేస్ ఏదైతే ఏముందని చెప్పి నైట్ అయితే ఇలా అయిపోయింది. ఇంకోటి మా ఓన్ వల్ల కూడా కొంచెం లేట్ అయింది. వాడు వేరే బండి అది ఏంటనేది నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు బ్లాగ్లో చెప్తాను అనమాట. మా రూమ్ అయితే చూడండి, ఎలా పడితే అలా మొత్తం అన్ని పెట్టేసి వెళ్ళిపోయామంటే మేము 1 dayలో వస్తామని చెప్పి ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోయాము. కానీ మాకు వచ్చేసరికి 2 days అయింది. జస్ట్ నా ఇప్పుడే మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఇప్పుడు మేము రెడీ అయిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇక్కడ నుంచి మేము బద్రీనాథ్కి వెళ్ళాలి. మాకు 6 hours 45 minutes అయితే పడుతుంది. చూద్దాం మనకి ఎంత టైం పడుతుంది ఏంది బద్రీనాథ్కి వెళ్ళేసరికి అని చెప్పి. అక్కడ వెళ్ళి అదొక్క మనకి దర్శనం కంప్లీట్ అయిపోయినట్టయితే మనకి చాలా యాత్ర కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ ఇంకా మన స్వీట్ హోమ్కి వెళ్ళబోతాం. ఫస్ట్ అయితే ఈ జర్నీ కంప్లీట్ అయింది అనుకోండి, మనము ఈ రైడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడైతే ఇలా అయిపోయింది. ఇంకా రూమ్ త్వరగా ఆల్రెడీ 12 కాబట్టి త్వరగా చెక్అవుట్ అయిపోయి మనం బద్రీనాథ్ అయితే బయలుదేరదాం. సో మనం ఏమంటే రైడింగ్లో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. మీకు నేను ఆల్మోస్ట్ వీడియోస్ అవన్నీ ట్రై చేయడానికి చూశాను, మీకు చూపడదామని ట్రై చేశాను. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే లైక్ ట్రాఫిక్ వల్ల, ఇంకా వాటర్ వల్ల, రెయిన్ వల్ల మొత్తం అలా ఇలా అయిపోయింది అనమాట. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది రూమ్ ఇలా ఉంది. చెక్అవుట్ అయినాక మనకి ఈ బ్రదరే రూమ్ ఇచ్చాడనమాట. రూమ్ చూసారు కదా ఎంత మంచిగా ఉంది. మనకి తక్కువలు ఇచ్చాడనమాట. మేము ఆల్మోస్ట్ అక్కడ రూమ్ కనబడుతుంది కదా, ఈ రూమ్ అయితే అడిగాము. 1 dayకి 2000 అడిగిండు, 2000 అన్నాడు. కానీ ఈ నుండి మాకు 800K ఇచ్చాడు అనమాట 1 day. అంటే 2 days అంటే 1600. भाई आपका नाम क्या है? मोहन सिंह. भाई आपका नंबर बोलेगा इस पे? बोलो नंबर. 8650843812. तो ये वीडियो में कई को ले रहा बोले तो हम लोग यूट्यूबर है, यूट्यूब पे डालने क्या और एक हमारा राइडर्स जो है हैदराबाद से वो लोग आए समझो इधर. ये गांव का नाम फाटा है ना? फाटा. सो फाटा है. मैं उन लोगों को बोल दे तुम लोग आए तो रूम में मैं वो आपका नंबर दे दे तुम उन लोगों को, कुछ भी है तो उसका आने के बाद में कर लो. ठीक है. థ్యాంక్ యూ బాయ్, बहुत శుక్రియా. మనకి చాలా అంటే చాలా తక్కువకి ఇచ్చినాడు రూమ్. ఈయన ఫైనల్ గా మా రూమ్ ఏదైతే ఉందో ఫాటా నుంచి అయితే మాకు బద్రీనాథ్ 220 kilometers అయితే చూపెడుతుంది. 5 hours 38 minutes చూపెడుతుంది. సో మేమైతే ఫాటా నుంచి బద్రీనాథ్కి 2 routes ఉన్నాయి. ఒకటి రుద్రప్రయాగ రూట్ ఉంది, ఇంకొకటి మన జోషిమాత్ రూట్ ఉందన్నమాట. సో మేమైతే జోషిమాత్ రూట్లో నుంచి వెళ్తున్నాము. రుద్రప్రయాగ నుంచి రూట్ వెళ్తే ఏమవుతుంది అంటే 20 kilometers ఎక్కువ చూపెడుతుంది. మేము ఏదైతే ఈ రూట్లో నుంచి వస్తున్నామో మాకు ఒక 20 kilometers తక్కువ చూపెడుతుంది. సో మాకైతే ఇప్పుడు వచ్చేసి 4 hours 49 minutes చూపెడుతుంది ఇక్కడ నుంచి మన బద్రీనాథ్కి మేము వెళ్ళే రూట్లో. మాకు టైం వచ్చేసి ఇక్కడ నుంచి 152 kilometers అవుతుంది మనకి బద్రీనాథ్కి. టైం వచ్చేసి 6:30 PM చూపెడుతుంది. అంటే రోడ్ చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయని చెప్పి. 150 kilometers మనకి 5 hours జర్నీ పడుతుంది. మొన్న ఫాటాలో బైక్ పెట్టాం కదా, టైర్ అయితే పంచర్ అయింది అనుకున్నాము, గాలి అయితే పోయింది. ఇప్పుడు మళ్ళీ పంచర్ అయింది అనుకుంటా, అందుకే సరిగ్గా మూవ్ అవుతలేదు బైక్. కేదార్నాథ్లో అస్సలు మెయింటెనెన్సే లేదండి, అస్సలు ఏం కూడా. మనకి ఇప్పుడు మేము బద్రీనాథ్ వెళ్ళే రూట్లో అంటే కేదార్నాథ్ హై పాస్లో వెళ్ళాం కదా మనము, మీదికి హై ఆల్టిట్యూడ్లో వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చాం కదా. కిందికి వచ్చి మళ్ళీ సేమ్ ఒక్క దగ్గర మళ్ళీ లెఫ్ట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ కొట్టి స్ట్రేట్ వెళ్ళాం అనుకో మళ్ళీ మీదికి వెళ్తాం. అంటే కేదార్నాథ్ ఏ లెవెల్ అయితే ఉంటుందో బద్రీనాథ్ కూడా అదే లెవెల్ ఉంటుంది. కాకపోతే కేదార్నాథ్కి బద్రీనాథ్కి రూట్ లేదు. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ డైరెక్ట్ రూట్ ఉండేనంటే 50-60 kilometers మాత్రమే అవుతుండే. మనకి డైరెక్ట్ రూట్ లేదు కాబట్టి అందరు రెయిన్ కోట్లు వేసుకుంటారు ఇక్కడ వర్షం పడేటట్టు ఉందని చెప్పి. వెదర్ అయితే మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మా వాడైతే నా షూస్ అయితే కన్నా పడేసిండు. చూసుకోరా అంటే చూసుకోలేడు. బ్యాండ్ ఏదైతే బంజీ కార్డ్ ఉందో అది లూజ్ అయిపోయి షూస్ పడిపోయాయి. ఎక్కడ పడిపోయాయో షూస్ అయితే ఏం లేదు. రెయిన్ కోట్ అన్ని ప్రిపరేషన్లా రెడీగానే ఉన్నాను నేను.
ఇన్ కేస్ రెయిన్ పడ్డది అనుకోండి, రెయిన్ కోట్ అవన్నీ వేసుకొని మనం రైడ్ స్టార్ట్ చేయాలి. కేదార్నాథ్ బద్రీనాథ్ ఏదైతుందో డైరెక్ట్ రూట్ ఉండేదంటే మనకి 50-60 కిలోమీటర్స్లో మనకి డైరెక్ట్ దర్శనం అయిపోతుండే, కిందికి కూడా రాకపోతుండే మనం. సో అక్కడ దిక్కు రూట్ లేదు కాబట్టి మళ్ళీ మనం కిందికి వచ్చి అక్కడ దిక్కు వెళ్ళాం అనమాట. సో నేనైతే ఆ రోజు చెప్పాను కదా రూమ్ తీసుకున్నామని. రూమ్ ఏం చేస్తామంటే ముందే 2 డేస్కి రూమ్ తీసుకున్నాం మేము ఫాటాలో 2 డేస్కి రూమ్ తీసుకొని, ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది, ఫాటాలోనే స్టే చేసాం కదా. సో ఫాటాలో మేము రూమ్ తీసుకొని దాని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. దగ్గర ఫాటా నుంచి 14 కిలోమీటర్స్ సోన్ప్రయాగ్. సో మా బైక్ ఏదైతే తీసుకొని వెళ్ళాం కదా, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్, ఎంతగానం ఉన్నారంటే పబ్లిక్. ఇంకోటి ట్రాఫిక్ వచ్చేసి చాలా అంటే చాలా ఉంది ట్రాఫిక్. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ చేస్తారు, రైట్ సైడ్లో కూడా పార్కింగ్ చేస్తారు, మీకు చూపెట్టాను కదా వీడియోలలో. సో దాని దిక్కేని మనకి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమన్నది వెహికల్ కాబట్టి ఇంకా చాలా సైడ్లకేని వాళ్ళని వీళ్ళని దొప్పుకుంటే వెళ్ళిపోయాం సోన్ప్రయాగ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి లైన్ ఉంది, ఏది బొలెరోకి లైన్ ఉంది, కానీ మీరు మాత్రం బొలెరోకి లైన్ కదా, సైడ్లకైనా వెళ్ళిపోండి, లైన్లో ఏం నిలబడాల్సిన అవసరం లేదు. సైడ్లకైనా వెళ్ళిపోయి బొలెరో దగ్గరికి వెళ్ళి బొలెరో నుంచి గౌరీకుండకి వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ తీసుకొని గౌరీకుండలో వెహికల్ దిగి అక్కడ నుంచి మీ ట్రెక్ అనేది స్టార్ట్ చేయండి. నేను ఏమనుకున్నానంటే 1 డేలో మా ట్రెక్ స్టార్ట్ అయితే 1 డేలో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు దర్శనం కంప్లీట్ అయిపోయి రిటర్న్ వస్తామని అనుకున్నాము. కాకపోతే మేము అక్కడికి వెళ్ళినాక ఏదైతే వెహికల్ ఉందో దిగి ట్రెక్ స్టార్ట్ చేసినాక ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 7 o'clock వరకు మా కేదార్నాథ్కి ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మా పేషెంట్స్కి ఇంకా మా వల్ల కాలేదు. ఆడనే రూమ్ తీసుకొని స్టే చేసామన్నమాట. రూమ్ కాస్ట్ వచ్చేసి ఇద్దరికి 600 తీసుకున్నాడు. ఆడనే నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి వెళ్ళి దర్శనానికి వెళ్ళి బ్యాక్ వచ్చేసాం. మాకు 1 o'clock వరకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయాక కిందికి వచ్చేసాము. కరెక్ట్ 8 వరకు కిందికి వచ్చేసాము. ఇంకా నియర్ బై 1 కిలోమీటర్లు ఉందంటే ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ అయితే నేను వీడియో పెట్టదలుచుకోలేదు. వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షం ఏడవైనా మమ్మల్ని వద్దుతలేదు. నేను ఎప్పుడైతే మంచి ఒక మూమెంట్తోని వ్లాగ్ చేద్దామని ఒక జోష్ ఉంటానో అప్పుడే వాన స్టార్ట్ అవుతుంది. నా కెమెరా, నా యాక్సెసరీస్ ఏమున్నాయో అన్ని బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. గంగోత్రి టు కేదార్నాథ్ వెళ్ళాలంటే తివారీ రూట్లో వెళ్ళాలి. గంగోత్రి టు కేదార్నాథ్ డైరెక్ట్ లేదు, కానీ గంగోత్రి నుంచి మీరు సోన్ప్రయాగ్ వెళ్ళాలి. సోన్ప్రయాగ్ వెళ్ళినాక అక్కడ వెహికల్స్ తీసుకొని బొలెరో గౌరీకుండ వెళ్ళాలి. గౌరీకుండ మీరు ట్రెక్ అనేది స్టార్ట్ చేయాలి కేదార్నాథ్. సో అక్కడ ఇన్సిడెంట్ ఏమైందంటే నైట్ 8 అవుతుంది. ఆల్మోస్ట్ మేము వచ్చేస్తుండే మా రూమ్లకి అక్కడ నుంచి. కానీ ఆడ ఇష్యూ ఏమైందంటే ఒక అతను ట్రెక్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సో ఏదైతే రాక్ ఉంటుందో మీది నుంచి వచ్చింది, ఆ టైంలో అతని పక్కన ఎవ్వరు లేరు. మీది నుంచి వచ్చి సడన్గా అతను హెడ్కి, ఫోర్హెడ్కి టచ్ అయ్యి, హ్యాండ్కి టచ్ అయ్యి, లెగ్కి టచ్ అయ్యి కూడా పడ్డది. అతను కింద పడిపోయాడు. ఫుల్ అంటే ఫుల్ బ్లీడింగ్ అయింది. అతన్ని పట్టుకొని కిందికి తీసుకొచ్చి మెడికల్ షాప్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి మేము మూవ్ అయ్యాం. కాబట్టి మాకు ఇంత టైం పట్టింది. నైట్ వెళ్ళి పడుకోవడానికి 2 అయ్యింది. అసలు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది నిన్న. ఇంకా బొలెరో లేదని చెప్పి మా వాడు కొన్ని బండి మీద తీసుకొని పోతే అమౌంట్ ఇస్తా అంటే వాడు ఏడేడునో వదిలిపెట్టిండంట. వానికి అలా ఇబ్బంది అయిపోయింది. నేను బొలెరోలో వచ్చి నా వెహికల్ తీసుకొని నేనైతే రూమ్కి వచ్చేసాను. నైట్ నేను 2కి రూమ్కి వస్తే మా వాడు 4కి రూమ్కి వచ్చిండు. అంటే వాళ్ళని వీళ్ళని ట్రావెలర్స్ని ఇంకా బైక్ వాళ్ళని వీళ్ళని లిఫ్ట్ ఆడుకుంటా అలా ఇలా తిప్పలు పడి 4 o'clock నా దగ్గరకు వచ్చిండు వాడు రూమ్కి. వానికి చెప్పాను అప్పుడే, వద్దురా బైక్ దిగు, మనం కార్లో వెళ్దాం, బొలెరోలో వెళ్ళి అక్కడ జీప్లో వెళ్దాం, వెళ్ళి అక్కడ నుంచి మనం ఏముందో రూమ్కి వెళ్ళిపోదాం, త్వరగా అవుతుంది. అంటే నాతోని కాదు అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. సో దూల తీరిపోయింది దానికి. 4 గంటల వరకు రూమ్కి వచ్చిండు. అట్లా ఇట్లా తిప్పలు పడైతే రూమ్కి వచ్చిండు వాడు. సో నిన్న డే అలా అయిపోయింది మొత్తం. నైట్ నిన్న ట్రెక్కింగ్, మొన్న ట్రెక్కింగ్. అసలు కేదార్నాథ్లో ఇంత 1% అంటే 1% కూడా ఏం కూడా అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అసలు రూల్సే ఫాలో అవుతలేరు.
ఎందుకంటే ఎంతోమంది మధ్యలోకేనే వెళ్తున్నారు. అసలు నాకైతే ఇంత కూడా నచ్చలేదు కేదార్నాథ్ వాళ్ళు చేసే పనులు పద్ధతుల వల్ల. సో నాకు ఇప్పుడు వచ్చేసి 4 hours 37 minutes 147 kilometers. అప్పటి నుంచి 147 kilometers వచ్చిందా. టైం వచ్చేసి 6:30 చూపెడుతుంది. అబ్బా ఇప్పుడు జర ఎండ కొడుతుంది చూడండి. వా కింద మనం ఇప్పుడు కూడా ఏదైతే ఉన్నామో హై పాస్లు ఉన్నాం. పులిని తింటది ఆకు, పులిని తింటది ఆకు ఓలా క్యాబ్ పెట్టుకొని వచ్చి చూడు. ఆకలి తింటుంది మేక. ఫైనల్గా మా వాడికి ఆకలి అవుతుందని చెప్పి ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాడు అనమాట. నూడిల్స్ ఇదే ఫుడ్లో తిన్నాడు. మనం బద్రీనాథ్ వెళ్ళే రూట్లో జస్ట్ ఇప్పుడు ఎండ కొడుతుంది చూడండి. అప్పటి నుంచి అసలు లేనే లేదు. సూర్యుడు 7:30 అన్నట్టుంటుండే అప్పటి నుంచి. ఇంకా మనకి ఇక్కడ నుంచి 100 kilometers అవుతుంది బద్రీనాథ్కి. ఇక్కడ నుంచి 100 kilometers అవుతుంది మాకు. డెస్టినేషన్ టైం వచ్చి 7:30 చూపెడుతుంది. ఇక్కడ టెంపుల్ క్లోజింగ్ టైం అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒకసారి 5 o'clock అని చెప్తున్నారు, ఒకసారి 10 o'clock అని చెప్తున్నారు. ఒకరు అయితే ఇంకా చెప్పలేమని అంటున్నారు, ఎప్పుడన్నా బంద్ చేయవచ్చు అంటున్నారు. ఏంటో ఏమో. మనం ఈరోజు ఈవినింగ్ వరకు 8 వరకు అయితే దర్శనం ఉంటే దర్శనం కంప్లీట్ ఇన్ కేస్ 10 వరకు ఓపెన్ ఉంటే మనకు దర్శనం మంచిగా చేసుకోవచ్చు. ఎండ రాగానే నాకు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయినా ఎండ రాగానే. ఎందుకనంటే అప్పటి నుంచి చలి వర్షంలోనే రైడ్ చేస్తున్నాం. అదంటే మనకి ఇష్టమే, కానీ వర్షం ఫుల్ ట్రాఫిక్లా వర్షం ఉంటుంది. మనం ఇంకా ఇప్పుడు కిందకి డౌన్ వెళ్తున్నాం చూడండి. అప్పటి నుంచి అప్పర్ లేయర్లు ఉండే రూట్ చూడండి ఎంత బాగుంది. సైడ్ దిక్కు లొకేషన్ చూడండి. ఇక్కడ దిక్కు అయితే ల్యాండ్ స్లైడ్స్ చాలా అంటే చాలా అవుతున్నాయి. ఎందుకంటే వచ్చే దారిలో మేము చూసాం కాబట్టి. ఇంకోటి మెయిన్ వచ్చేసి ఏంటంటే నేను చెప్తుండే మీకు చూపిస్తుండే నేను ల్యాండ్ స్లైడ్ ఎట్లా అవుతున్నాయి, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అవుతున్నాయని. కానీ ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అలా అని చెప్పి నేను చూపెట్టలేకపోయినాను వర్షం పడుతున్నందుకు. ఏదో విలేజ్ మనకైతే ఇప్పుడు ఫ్యూల్ స్టాప్ కావాలి. ఫ్యూల్ స్టాప్ అయితే లేదు ఇక్కడ దిక్కు. ఒక అతన్ని అడిగితే ఇంకో 8 kilometers వరకు ఉంటుంది అని చెప్పి చెప్పాడు. మనం మెయిన్ ఫ్యూల్ ఓపించుకోవాలి. ఇందులో ఫ్యూల్ స్టాప్ ఒకటి ఆయామనుకోండి, ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. మొత్తం ఇవన్నీ యూకేలో రోడ్లన్నీ స్నేక్ రోడ్స్ ఉన్నాయి. అసలు స్నేక్ లాగా ఎలా ఉంటుంది మొత్తం ఇవన్నీ. మళ్ళా ఈ రోడ్ చెత్త. ఫైనల్గా మనము ఫ్యూల్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బద్రీనాథ్కి ఇంకా మాకు 93 kilometers ఉంది. ఇది ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేసుకుంటే మనకి పోగ్రీ విలేజ్లో అయితే మనకి 95.46 rupees అయితే పడ్డది. చూద్దాం మనది ఎంత ట్యాంక్ ఫుల్ అయితే ఎంత ట్యాంక్ ఫుల్ అయిపోతుంది అంతే 1000. ఫైనల్గా బద్రీనాథ్ 77 kilometers, మన 81 kilometers, జోషిమాత్ 33, తుపావన్ 41 అనమాట. సో ఏదైతే జోషిమాత్ విలేజ్ ఎట్లా అంటే మనము తెలంగాణలో హైదరాబాద్ ఎట్లనో మన బద్రీనాథ్కి జోషిమాత్ అట్లా అనమాట. ఎవరు ఎక్కడ టూరిస్టులు వచ్చినా లాస్ట్ అక్కడనే అంటే అదే విలేజ్లో స్టే చేస్తారు. ఇంకోటి మనకు కింద నుంచి ఏదైతే 100 kilometers బద్రీనాథ్ వెళ్ళే రూట్లో అయితే మస్తు అంటే మస్తు రోడ్ ఉంది. సూపర్ రూట్ ఉంది. ఇವಾಗ కనబడుతుంది కదా మీకు ఎట్లుందని. కాకపోతే ఆడాడ మాత్రం అంటే 100%లో ఒక 2-3% మాత్రమే రోడ్ సరిగ్గా లేదు. అవి కూడా ప్రిపేర్ చేస్తారు, అయిపోతాయి అవి కూడా. మంచి ఇంత ఫ్రీ రోడ్ ఉంది చూడండి అసలు. మళ్ళీ మీదికి పోయేటప్పుడు ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ ఇదైతే సూపర్ అంటే సూపర్ అసలు. ఆడాడ కొంచెం ఎట్లుందంటే కొండలు ఉన్నాయి కదా, కొండలు రావడంతో రోడ్ అనేది చిన్నగా ఉంది.
చిన్న ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కారు రెండు ఒకటేసారి వచ్చినాయి అనుకో అక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే ఇంతగా కేదార్నాథ్లో అలానే ట్రాఫిక్ జామ్ అయింది, ఇంకా వేరే దగ్గర లేదు. కానీ కేదార్నాథ్లో అలానే అయింది. లైక్ ఇంతకుముందు నేను బద్రీనాథ్ వచ్చే రూట్లో మీరు ఇన్ కేసు కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వచ్చారు అనుకోండి, రుద్రప్రయాగ్ రూట్ ఉంటుంది, ఆ రూట్లో నుంచే రండి. అయితే ఒక 18 కిలోమీటర్స్ ఎక్కువ. కానీ ఎందుకంటే మీరు మధ్యలో నుంచి వచ్చారనుకోండి, మధ్యలో నుంచి ఇంకో రూట్ చూపెడుతుంది, అక్కడ నుంచి కనుక మీరు వచ్చారనుకోండి చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఖాళీ బైక్కే నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన. ఎలా అంటే మధ్యలో ఏదో టెంపుల్ ఉంది, అంటే ఆ టెంపుల్ కూడా ట్రెక్కింగ్ కోసమే, ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి ఆ దేవుని దగ్గరికి. ఏవైతే వెహికల్స్ ఉంటాయో 4 వీలర్ అన్నీ రోడ్ మీదనే పార్క్ చేసారు. రోడ్ వచ్చేసి చిన్న ఉంది, 1 వే రోడ్. పార్కింగ్ చేసేసరికి అసలు రూటే లేదు పోనీకే రానికే. మేము వర్షంలో తడుచుకుంటా వాళ్ళని జరుపుకుంటా వీళ్ళని జరుపుకుంటా పక్కకి జరగండి అది అని వాళ్ళతో లొల్లి వీళ్ళతో లొల్లి పడుకుంటా పక్కకి జరిపి మేము వచ్చాం. కాబట్టి మాకు తొందరగా అయింది 2 వీలర్ కాబట్టి. ఇన్ కేస్ 4 వీలర్ అయితే మేము ఇప్పటివరకు కూడా రాకపోతుండే, ఇంకా ఆడనే అటకాచిపోతుండే ఆ గుడి దగ్గర. వచ్చే దారిలో అంటే మన కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వచ్చే దారిలో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి గుడిలు, టెంపుల్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ట్రెక్ చేసేట్టు ఉన్నాయి అవి. మనం బద్రీనాథ్ ట్రెక్ చేసే చాలా అయిపోయింది. చాలా నేను ఒక్కసారి వచ్చా అనుకున్నాను. మొక్కున్న వాళ్ళు రావాలి బద్రీనాథ్, సారీ కేదార్నాథ్. కానీ నాకు ఏవైతే స్టోన్స్ కింద పడతాయి కదా అన్నప్పుడు నాకు అతను గుర్తొస్తున్నాడు. అతనికి బాగా తాకింది కదా, షట్ ఎలా ఉందో ఏమో. ఇప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను అతనిది, అంటే మీద నుంచి 1 కిలోమీటర్ నుంచి పట్టుకొని కిందికి వచ్చాం కదా, హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా, వీడియో తీద్దామని అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఎందుకు షో ఆఫ్ చేస్తున్నారు అని అనుకొని వీడియో తీయలేదు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్గా వీడియో తీద్దామని అనుకున్నాను. లైక్ ఎలా అంటే ఎవరన్నా కేదార్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, చార్ధామ్ యాత్రకు వచ్చినప్పుడు ఏవైతే రాక్స్ ఉంటాయో మీద పడతాయి, జర చూసి జాగ్రత్తగా రండి అని చెప్పి చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు ఎందుకులే వాళ్ళు అని అనుకోవాలని లైట్ తీసుకున్నాం. నా ప్లాన్ ఈరోజు వచ్చేసి ఇన్ కేస్ ఇప్పుడు కనుక దర్శనం అయిందనుకోండి, దర్శనం చేసుకొని రైట్ ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఏడ వెయిట్ చేయకుండా, ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేసినాం ఇప్పటివరకు. లేదు దర్శనం కాలేదని అనుకోండి, ఇంకే రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి దర్శనం కంప్లీట్ చేసుకొని రైటింగ్. చాలా అంటే చాలా బాగా నచ్చింది రూట్ మన కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ రూట్లో. ఎందుకనంటే ఏవైతే మీద చూపెడతాను చూడండి, మీద ఏదైతే బార్డర్ ఉందా బార్డర్లో ట్రీస్ చూడండి ఎలా కనబడుతున్నాయి. బైక్ న్యూట్రల్లో పెట్టుకొని వచ్చేసాం అసలు. దగ్గర ఒక 15 to 20 కిలోమీటర్స్ వరకు నేను అసలు బండి గేర్లోనే వేయలేదు తెలుసా, న్యూట్రల్లోనే వచ్చాను మీద నుంచి కింది వరకు. అస్సలు అనుకోలేదు తెలుసా నేను ఉత్తరాఖండ్ వస్తాను, చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేస్తాను. అస్సలు నా మైండ్లో నా లిస్ట్లో అనేది లేదు అసలు. చార్ధామ్ యాత్ర లేదు, ఉత్తరాఖండే లేదు నా మైండ్లో, లిస్ట్లోనే లేదు అసలు. మెయిన్ వాడికి కేదార్నాథ్ అంట ఎప్పటి నుంచో వన్ డ్రీమ్ అంట. ఇంకా వన్ డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు వాడు. ఈ బ్రిడ్జెస్ ఎలా అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండ కంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం. ఏంది బా మీరు అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండకి, ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్కి వస్తున్నాం అని అంటే ఆ బ్రిడ్జ్ ఒకటి అర్థం చేసుకోవాలి మనం. ఆ బ్రిడ్జ్ ఒకటి వచ్చిందంటే మనం రైట్ ఎక్కుతున్నాం, దిగేటప్పుడు వచ్చిందనుకో ఆ బ్రిడ్జ్ దిగుతున్నాం అంతే. ఇంకా మీరు కనుక ఇన్ కేస్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేస్తే ఫస్ట్ బద్రీనాథ్ కంప్లీట్ చేసుకొని కేదార్నాథ్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళండి. ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళాక ఫుల్ టైర్డ్ అయిపోతారు మీరు, విపరీతంగా టైర్డ్ అయిపోతారు. మేము వెళ్ళాక అనుకున్నాం ఫస్ట్ కేదార్నాథ్ కాదు బద్రీనాథ్ కంప్లీట్ చేసుకొని కేదార్నాథ్కి వెళ్దామని అనుకున్నాం. మీరు కేదార్నాథ్ 4th పెట్టుకుంటే మంచిది. మనకి టైర్డ్ అయిపోతాం కదా, మళ్ళీ బద్రీనాథ్ పోవాలా అని అనిపించకుండా 4th పెట్టుకోండి కేదార్నాథ్. ఇప్పుడు పడ్డదా ఏం ట్రక్? ఇప్పుడు పడలేదు అనుకుంటా. అదే అంటున్నా, అందుకే ఇప్పుడు పడలేదు. అది చాలా టైం అయినట్టుంది. అదే వాడు అక్కడికైనా స్పీడ్ టర్న్ కొట్టినట్టుండు. స్పీడ్ టర్న్ కొట్టంగానే అది టర్న్లో కంట్రోల్ కాలేనట్టుంది.
దానికి బ్యాకేసింది అది ఒక డీజిల్ మొత్తం కారింది చూడు. అబ్బా డీజిల్ మొత్తం పోయింది కదరా. అబ్బా బాబా సామాన్ చూడరా, సామాన్ చూడు, వెయిట్ ఎక్కువ వేసినట్టుండ్రా వాడు. లే వెయిట్ ఎక్కువ వేసినట్టున్నాడు, వెయిట్ ఎక్కువ పెట్టినట్టున్నాడు. వెయిట్ అంటే అలా లోడ్ ఎక్కువ వేసినట్టుండు, ఎక్కువ వేసి ఓవర్లోడ్ టర్నింగ్ మీద అది కింద మీద అయింది అది. ప్రాబ్లం చూడు. ఇంకోటి సీదా టర్నింగ్ ఆడు చూసుకుంటూ లేదు, సీదా ఇచ్చినట్టు ఉండదు దానికి, ముంగల్ దొక్కుకోలేదు మొత్తం. పబ్లిక్ చూడండి బద్రీనాథ్లో ఎలా ఉందో. बहुत बड़ा जाम है. फायदा है वो तो. नहीं तो अपन भी फंस जाता था इधर. అంటే ఈ వెహికల్స్ ఏవైతున్నాయో ఖాళీ వెళ్ళడానికి అనమాట, వెళ్ళడానికి స్టాప్ చేశారు ఇక్కడ. మేమైతే ఈజీలీనే మూవ్ అవుతున్నాం, సైడ్కి వెహికల్స్ పార్కింగ్ ఇక్కడ పెట్టినలేరు కాబట్టి. నియర్ బై లొకేషన్స్లో ఉన్నాం. మోర్ 40 కిలోమీటర్స్ అనుకుంటా. 57 ఉందా? ఆన్నే 55 ఉండే, 53 ఏమో అన్నావు. మనమే హి మనమే నీ పైన నమ్మకం. जोशीमठ 13 किलोमीटर्स, बद्रीनाथ 57. వెహికల్స్ అన్నీ ఆపేస్తారు కదా. మనకి ఫస్ట్ టనల్, అరే టన్నల్ ఇంత చిన్నగా ఉంది. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే రూట్లో టన్నల్ చాలా చిన్నగా ఉంది, 100 మీటర్స్ ఉందనుకుంటా. ఫైనల్గా ఇంకొక 4 కిలోమీటర్స్లో బద్రీనాథ్ చేరుకోబోతున్నాం. బద్రీనాథ్ మస్తు ఉందబ్బా నాకు తెలిసి. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. రూమ్కి 9 o'clock వచ్చేసాము. వచ్చి ఇక్కడనే రూమ్ తీసుకున్నాము, స్టే చేసాము. ఫుల్ అంటే ఫుల్ దగ్గయింది నాకు. సర్ది జ్వరం అలాంటివి ఏం లేదు కానీ ఖాళీ దగ్గయింది. ఇంకా వ్లాగ్ కూడా వేయలేకపోతున్నా. ఏమైనా ఉంటే మార్నింగ్ చూసుకుందాం. ఇక్కడ నుంచి ఏం లేదు, మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకుంటే మనకి చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయినట్టు. సో ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత ఇబ్బందులు ఉన్నాయో డైరెక్ట్ మాత్రం మర్చిపోను. రోడ్స్ల గురించి రేపు మాట్లాడుకుందాం. సూపర్ ఉన్నాయి రోడ్స్ అయితే, రేపు మాట్లాడుకుందాం.